36వ వార్షికోత్సవ సందర్భంగా గత కొద్ది రోజులుగా మేము ఆలోచిస్తున్నాము ఏం చేయగలుగుతాం ఈ ప్రాంతంలో అని. ఈ 36 సంవత్సరాలు ఈ ప్రాంత ప్రజలు మమ్మల్ని ఎంతో ఆదరించారు, ఎంకరేజ్ చేశారు. వాళ్ళ వల్లనే మేము 6 పడకలతో 1988 ఆగస్టు 15 లబ్బిపేటలో స్టార్ట్ అయినటువంటి హాస్పిటల్తో ఈ 5 జిల్లాల్లో విస్తరించి ఈ రోజున 925 పడకలు, 190 మంది కన్సల్టెంట్స్, 2800 మంది సిబ్బందితో మేము ఒక ట్రాన్స్పరెంట్ ఎథికల్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్గా ఈ ఏరియాలో మేము ఒక పేరు సంపాదించుకోగలిగాం. అయితే ఇక్కడితో ఆగకూడదు. క్యాపిటల్ ఏరియా బాగా అభివృద్ధి చేయాలని నాతో పాటు నేను కాకుండా చాలా లక్షల మంది చాలా ఊబిళ్ళూరుతున్నారు. ఈ ప్రాంతానికి మనం ఏం చేయగలం అని. మేము ఏపీ గెట్ హెల్దీ అనేటటువంటి కాన్సెప్ట్తో మా వంతు కృషి మేము ఏం చేయగలం అనే ఉద్దేశంతో ఆలోచిస్తే ఒక క్వాటర్నరీ కేర్ హాస్పిటల్ అంటే మేయో క్లినిక్ ఇలాంటి హాస్పిటల్స్లో బాగా మోస్ట్ కాంప్లికేటెడ్ కేసెస్ ప్రపంచవ్యాప్తంగా అక్కడికే వెళ్తాయి. సో మనం కూడా ఆ విధమైనటువంటి కల్చర్తో ఎక్స్పీరియన్సు అండ్ దెన్ ఎక్విప్మెంటు అండ్ కమిటెడ్ టీమ్ మెంబర్స్ ఒక 1000 మంది సుశిక్షితులైనటువంటి సిబ్బందిని తయారు చేస్తున్నాం. సో మేమందరం కలిసి రాబోయే 2-3 సంవత్సరాల్లో ఒక క్వాటర్నరీ కేర్ హాస్పిటల్, దాంతో క్లౌడ్ డాక్స్ అంతే లింక్ చేసాం. ఇప్పుడు మేము కోస్టల్ హెల్త్ కారిడార్లో స్మార్ట్ చైన్ హాస్పిటల్ని ఆల్రెడీ స్థాపించాం. అంటే ఆల్ అవర్ హాస్పిటల్స్ ఆర్ లింక్ టు ఏ సెంట్రల్ కమాండ్ స్టేషన్. మేము మాట్లాడటం కానీ 20 రాత్రుల పూట కానీ వీకెండ్స్లో కానీ మేము కనెక్ట్ చేసి వాళ్ళని చూడగలుగుతున్నాం. అంటే దీనివల్ల 40% డెత్ రేట్ తగ్గుతుంది ఐసీయూలో ఈ క్లౌడ్ డాక్స్ వల్ల. సో ఈ విధంగా మేము అనుసంధానం చేసి ఈ 5-6 జిల్లాల్లో ప్రజలకి బెస్ట్ పాసిబుల్ క్వాటర్నరీ కేర్ ట్రీట్మెంట్ సో దట్ దే నీడ్ నాట్ ట్రావెల్ టు హైదరాబాద్, చెన్నై, అమెరికా. మేమే వెళ్ళాం అమెరికా ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్ కోసం. అలాంటి పరిస్థితి రాకుండా ఎలా తీసుకురాగలం అనే దాంట్లో మేము తీవ్రంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. అండ్ వీ హోప్ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ దట్. అప్పుడు అసలు మామూలుగా నేను ఒక్కడనే డాక్టరు, హౌస్ సర్జన్స్ని తీసుకునేవాడిని. వాళ్ళు 24 గంటలు కాపలా కాసేవాళ్ళు పేషెంట్స్కి, మానిటర్ కానీ షాక్ ఇవ్వడం కానీ ఏదైనా వస్తే వెంటనే నన్ను పిలిచేవాళ్ళు, నేను పక్కనే ఉండేవాడిని. సో ఈ రోజున 190 మంది స్పెషలిస్టు, సూపర్ స్పెషలిస్టు, వాళ్ళు కాకుండా ఇంకొక 100 మంది జూనియర్ డాక్టర్సు, డిఎన్బి స్టూడెంట్స్ ఒక 60 మంది ట్రైనింగ్ పొందుతున్నటువంటి డిఎన్బి స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు కాక ఇంకొక 2600 మంది సిబ్బంది ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఈ ప్రకాశం, గుంటూరు, విజయవాడ, తిరువూరు, భీమవరం, అలాగే అవుట్ రీచ్ క్లినిక్స్ అన్నీ. అంటే ఆరోగ్యం బాగా ఖరీదైపోయింది కదా, దాన్ని తగ్గించే అవకాశం ఉంది. అదే అందుకే మేము ఇప్పుడు ఎకానమీ హాస్పిటల్స్ చూపించాను నేను. ఈ ఎకానమీ హాస్పిటల్స్ ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు మన హాస్పిటల్స్లోనే ట్రీట్ చేసేవాళ్ళం, కానీ రష్ ఎక్కువ ఇవ్వడం వల్ల మనం ఏంటంటే ఇంకా వేరే హాస్పిటల్స్ కూడా మనం కొనటం కానీ కట్టించడం కానీ జరిగింది. అందులో ఏంటంటే కొంచెం ఈ డీలక్స్ రూమ్స్ ఇలాంటివి లేకుండా కొంచెం లిమిటెడ్ ఫెసిలిటీ అవన్నీ ఉంటాయి, క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఎఫెక్ట్ అవ్వదు. ఈ ఎకానమీ హాస్పిటల్స్లో కూడా మనం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మేము ఏం చేసామంటే ఈ కనెక్టివిటీ క్లౌడ్ డాక్స్ నుంచి, అంటే సిక్ పేషెంట్ ఇండో బ్రిటిష్ హాస్పిటల్ ఉంది, ఆ పేషెంట్ని మేము ఇక్కడ సెంట్రల్ కమాండ్ నుంచి మేము కనెక్ట్ చేసి మేము చూడగలుగుతున్నాం. అంటే అది వెరీ ఎక్స్పెన్సివ్ బట్ స్టిల్ కేరు 24 hours కేరు క్వాలిటీ ఎఫెక్ట్ అవ్వకుండా చేసాం. అలాగే ఒంగోలులో ఆశ్రయ హాస్పిటల్ అని మెయిన్ హాస్పిటల్ పక్కనే ఇంకోటి కూడా వేరే టీమ్ తోటి మనం రన్ చేస్తున్నాము, అలాగే మొదలు పెట్టబోతున్నాం. అలాగే ఇంకా శృంగేరి మఠ వాళ్ళది మన కాకానిలో వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. సో వాళ్ళకు కూడా మేము మా పేషెంట్స్ని అడ్మిట్ చేసి మేము ట్రీట్ చేస్తున్నాం. సో దట్ దే ఆరోగ్యశ్రీ ప్రిడామినెంట్గా. అట్లాగే క్యాత్ ల్యాబ్, కార్డియాలజీ అవి కూడా స్టార్ట్ చేస్తాం. అలాగే తిరువూరులో లో ఇన్కమ్ హాస్పిటల్, లో గ్రూప్, అలాగే 4 హాస్పిటల్స్లో కలిపి దాదాపు ఇప్పుడు మాకు సుమారు ఒక 200 మందికి మేము ఈ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. అదిగాక మేము కూడా ఆరోగ్య భాగ్యం స్కీమ్ అని మా హాస్పిటల్లో వైట్ కార్డ్ లేని వాళ్ళకి ఆరోగ్య భాగ్యం దాదాపు 50% టారిఫ్తో మేము వాళ్ళకి ఇన్పేషెంట్ ట్రీట్మెంటు, అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాం ఈ ఆరోగ్య భాగ్యం స్కీమ్లో. మా వంతు మేము చేయగలిగేది అన్ని సెక్షన్స్కి చేయడానికి గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, ఏమి వైట్ కార్డ్ లేని స్కీమ్స్ లేని వాళ్ళకి కానీ, అండ్ అప్పర్ సెగ్మెంట్కి మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ. ఈ రోజున ఇంట్రా కరోనరీ ఇమేజింగ్ అని, మోస్ట్ అడ్వాన్స్డ్ ఇన్ కార్డియాలజీ అన్నీ తీసుకొచ్చాం. అలాగే న్యూరాలజీ, నెఫ్రాలజీ, వీడియో ఈజీ అని, అలాగే ఆర్థోపెడిక్స్, ట్రామా అండ్ సో మల్టీ స్పెషాలిటీ. ఈ రోజున కార్డియాలజీ కాకుండా మల్టీ స్పెషాలిటీగా గత 15 సంవత్సరాలుగా మేము దీన్ని ఈ మొత్తం ఈ ప్రాంతాల్లో మేము వ్యాప్తి చెందాం.